మహాకూటాల్లో కూడా ఇప్పటిదాకా ఓటమి బాటలో ప్రయాణం చేసిన వాళ్ళంతా జయం పొందబోతున్నారు. ఇప్పుడు రోగులై వచ్చిన వాళ్ళు ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తారు. శ్రమల కొలిమిలో కాలుతూ వచ్చిన వాళ్ళు విడుదల పొంది వెళతారు. ఓటమిలో ఉన్న వాళ్ళు జయ జీవితాన్ని అనుభవించి వెళతారు. ఆత్మీయ క్షీణతలో ఉన్న వాళ్ళు ఆత్మీయ బలాభివృద్ధి పొంది వెళతారు. గొడ్రాండ్రుగా ఉన్న వాళ్ళు దేవుడి కృప పొందిన వాళ్ళై సమూయేళ్లను కనుటకు యోగ్యమైన పాత్రలుగా తీర్చబడి వెళతారు. నా తండ్రి చేస్తాడు. రక్షణ లేకయే వచ్చిన వాళ్ళు రక్షణ పొంది కదులుతారు. రక్షణ పొంది బలహీనపడ్డ వాళ్ళు బలాభివృద్ధి పొంది కదులుతారు. అన్య జనులలో నా దేవుడు మహిమపరచబడతాడు. ఆత్మీయులకు బలాభివృద్ధినిస్తాడు. రక్షణ లేని వాళ్ళకు రక్షణ ఇస్తాడు. యేసు అను ఆయన నామము మహిమపరచబోతున్నాడు. యేసు అను నామము కీర్తించబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆ 4 దినములు నా తండ్రి సన్నిధిలో నా ప్రభు పాదముల చెంత గడిపిన వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. తర్వాత మీ ఇష్టం. నా దేవునికే మహిమ కలుగును గాక. వస్తారో రారు ఇక నేను అడగను. వచ్చారని లేకపోతే లేదు, ఇక మీ ఇష్టం. నేను బతిలాను. బాగుపడాలనుకుంటావా, ఆశీర్వదించబడాలనుకుంటావా, విజయపథంలో ముందుకు సాగాలనుకుంటా పరిగెత్తు. కొంతమందికి తెలివితేటలు ఎక్కువ. నేనే 3వ రోజు వస్తా లెక్క. 2 రోజులు చివరి రోజు రా. కోటం అయిపోయినాక చిత్తుకాయతాలు ఉంటాయి, ఏరుకోవడానికి రా. దేవునికి స్తోత్రం. సంచి ఒకటి తీసుకొని అప్పుడు రా. తండ్రి సన్నిధికి చెందిన వాళ్ళందరికీ ముందే చెబుతున్నాను. నేను తండ్రి సన్నిధి చెందిన శాలేమన్న మాట నేను ఫాలో అయ్యేవాడిని. ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారో, ఎవరు ఉన్నారో అందరికీ చెప్తున్నా. మొదటి కూటమి నుండి చివరి కూటమి వరకు 4 రోజుల కూటములలో ఏది మిస్ కాకూడదు. ఏది మిస్ కాకూడదు. మొత్తం మనం ఆయన సన్నిధిలో గడపాలి. మనం పరిచర్య చేసుకోవాలి. ఇక 4 రోజులు మనం అక్కడే. వచ్చేటప్పుడు మందుగుండి సామాగ్రి కూడా తెచ్చుకోండి. దుప్పట్లు, సాపలు అన్నీ తెచ్చుకోండి. గడపండి. దేవుని సన్నిధిలో పడి ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనతో సమయం గడపండి. బలాభివృద్ధి పొందండి. 4 దినముల అరణ్యపు అనుభవం. ఏమండి, ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపితే ఎన్ని రోజులు దీవినా? నాకు తెలిసి 1000 అంటారని. నేను మొన్న చూపించా వచనం. 1000 రోజుల 1000 సంవత్సరాల వాక్యంలో ఏముంది? 1000 దినములు. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో. కానుకానైతిని సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలంచగా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులు? ఒక రోజు దేవుని సన్నిధిలో గడిపితే ఎన్ని రోజులు? 1000 దినాల ఆశీర్వాదం. రైట్. ఆ 1000 దినాలు ప్రభువు దృష్టికి ఒక దినము. ఇప్పుడు 1000 ఇంటూ 1000 సంవత్సరాలు. మొన్న ఏం చెప్పారు? 1000 సంవత్సరాలు అని చెప్పారు. అంతేనా? అంతేనా? ప్రభు దృష్టికి ఒక దినము 1 సంవత్సరం. 1000 సంవత్సరాల 1000 సంవత్సరాలు. అలాంటిది ఇప్పుడు ఒక దినం గడిపితే 1000 దినాల కంటే 1000 దినాల ఆశీర్వాదం అన్నాడు కదా. ఇప్పుడు ఆ 1000 దినాల్ని మళ్ళీ సంవత్సరాల్లోకి మార్చు. అన్నా మనం లెక్కలు వేసుకోవటమేనా? దేవుడు నిజంగానే అట్లా చేస్తాడా?
మరి నిత్య జీవం అంటే ఏందనుకున్నావు? ఇక అక్కడ అంతం లేదురా తల్లి.